గైస్ 'జననాయకుడు' ట్రైలర్ అయితే మాత్రం వచ్చింది. ట్రైలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. బట్ ఇదైతే మాత్రం 'భగవంత్ కేసరి' ట్రైలర్ అయితే మాత్రం మనం చూసినట్టుగా మనకనిపించిద్ది. మూవీ గూడా సేమ్ 'భగవత్ కేసరి' మూవీ ఏ రకంగా అయితే ఉందో, అదే రకంగా 'జననాయకుడు' మూవీని గూడా చిత్రీకరించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఫుల్ రీమేక్ మూవీ గైస్. ఇదైతే మాత్రం అనిల్ రావిపూడి ఆల్రెడీ చెప్పేసాడు మనకొక ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఈ మూవీని ఆయనైతే మాత్రం గత 1 ఇయర్ బ్యాకే అప్పుడే షూట్ చేసేవాళ్ళు. బట్ ఎందుకైతే షూట్ చేయలేదంటే, ఆయన ఆల్రెడీ సంక్రాంతికొస్తున్న మూవీ షూటింగ్ చేస్తుండగా, ఈ మూవీ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయలేదనమాట. అందుకనే వేరే వాళ్ళైతే మాత్రం ఈ షూటింగ్ అయితే చేసుకున్నారు. బట్ 'భగవత్ కేసరి' మన తెలుగులో అయితే మాత్రం హిట్ అయిందనమాట. సూపర్ హిట్ అయితే. అదే మూవీ తమిళ్‌లో చూడాలి, తమిళ్ డబ్బింగ్‌లో చూడాలంటే కష్టం గైస్. చాలా మంది అయితే చూడరు. తమిళోళ్ళు కూడా ఆల్మోస్ట్ అయితే 'భగవత్ కేసరి' మూవీని, మన బాలకృష్ణ మూవీని అయితే మాత్రం చూసేసారు. బట్ అదే మూవీని ఏ రకంగా మళ్ళీ చూస్తారు? అదీ కాక విజయ్ తలపతి అయితే మాత్రం ఇది లాస్ట్ మూవీతో ఎండ్ అయిపోతున్నాడనమాట. ఈ మూవీతో అయితే మాత్రం ఇంక తర్వాత ఏ మూవీస్ తీయనని చెప్పాడు. ఇక తర్వాత నుంచి ఆయనైతే పొలిటికల్ అయితే మాత్రం టచ్ అయితే ఇచ్చేస్తాడనమాట. పొలిటికల్ క్యాంప్‌లో అయితే మాత్రం వెళ్ళిపోతారు. ఆయన చెప్పేసాడు కూడా ఆల్రెడీ ఇది లాస్ట్ మూవీ అని. ఎందుకని ఇలా డబ్బింగ్ మూవీని ఎంచుకున్నాడనేది ఇప్పుడు కూడా మనకు అర్థం కావట్లేదనమాట. పర్టిక్యులర్‌గా దీనికి ఒక రీజన్ అయితే ఉండిద్ది. అదే పొలిటికల్ టచ్ అయితే ఉండిద్ది కదా! అని నేనైతే అనుకుంటున్నా. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో కామెంట్ అయితే చేయండి. బట్ ఓట్లకైతే మాత్రం ట్రైలర్ అయితే బాగుంది. కానీ 'భగవత్ కేసరి' మూవీని ఇదే మూవీని పర్సన్స్ చేంజ్ చేసుకుంటూ చూడడం అనేది కొద్దిగా కష్టం గైస్. ఇదైతే మాత్రం ఆల్రెడీ స్టోరీ అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా అందరికీ తెలుసు. తమిళ్‌లో కూడా మాక్సిమం అందరికీ తెలుసు. అదే మూవీని బాలకృష్ణ బదులు విజయ్ తలపతిని చూడడం అనేది, ఇంకా తర్వాత పర్సన్స్‌ని చేంజ్ చేసుకొని చూడడం అనేది కొద్దిగా వేరేగా అయితే ఉండిద్ది. కథ ఒకటే కాబట్టి మనకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే తక్కువ ఉండిద్ది. నేను ఎందుకు ఇలా మూవీని కొత్త రకంగా తీసుకుంటే బాగుండేది కదా! ఎందుకు ఇలా రకంగా తీసుకుంటున్నారు అనేది, రీమిక్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లే. బట్ లాస్ట్ మూవీ కదా! బెటర్‌గా తీసుకోవచ్చు కదా! అనిపించిద్దనమాట. బట్ ఓట్లకి మనమైతే చూడాలి. మనకైతే ఏం తెలీదు. ఈ మూవీ ట్రైలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ జనవరికి ఏ మూవీ చూస్తారనేది కామెంట్ చేయండి. ఇది గైస్ వీడియో అయితే మాత్రం నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బై.